ఫ్రెండ్స్ మనం ఈరోజు చిన్న కాకరకాయలండి, పొట్టుగా ఉంటాయి కదా కాకరకాయలు తీసేసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి రౌండ్ గా పెట్టుకున్నాము. అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నామండి. చూడండి, ఆయిల్ అయితే రెడీగా పెట్టేసుకున్నాము. దాంట్లోకి ఫస్ట్ కరివేపాకు వేసేసుకున్నాం, శనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, ఆవాలు ఒక టేబుల్ స్పూను, జీలకర్ర ఒక టేబుల్ స్పూను వేసేసుకున్నాం. అవి సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. ఎక్కువ ఉల్లిపాయ అయితే వేగవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత అందులో ఒక స్పూను పసుపు వేసేసి అందులోనే కాకరకాయలు పోసి పెట్టుకున్నవన్నీ వేసేసుకుని తిప్పేసుకున్నామండి. అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసి ముక్కకి బాగా పట్టేలాగా తిప్పేద్దామండి. సాల్ట్ పసుపు వేసేసాం కదా, ముక్క అయితే చక్కగా మెత్తబడిపోయి సాల్ట్ అయితే ముక్కకి మంచిగా పడుతుంది. చేదన్నది లేకుండా ఉంటుందండి. సాల్ట్ పసుపు పట్టేస్తే చేదు తగ్గుతుంది. ఒక పావు గంట సేపు మీడియంలో పెట్టేసుకుని స్టవ్ మగ్గ పెట్టేస్తున్నాను. చూడండి, నేను కాకరకాయలోకి ఒక పొడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. పొడి ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో అని నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఎండు కొబ్బరి ఒక స్పూను, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఒక 5 నుండి 10 ఎండుమిర్చి అన్ని కలిపేసి మిక్సీ కొట్టేసి పెట్టేసుకున్నానండి. ఇలాగ అంటే నాకైతే నేను చూపించలేదు మిక్సీ చేసినప్పుడు, అందుకని మీకు ఏమేమి వేయాలో అనేది నేను చెప్తున్నాను. ఇలా అన్ని కూడా మిక్సీ కొట్టి పెట్టేసుకున్నాము. ఈ పొడి అయితే కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా టేస్ట్గా అయితే అనిపిస్తుంది మనకి. ఈ మసాలా అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. చూడండి, 15 నుంచి 20 మినిట్స్ దాకా చక్కగా మగ్గిపోయిందండి. ఆయిల్ అంతా బయటికి తేలేలాగా మగ్గిపోయింది. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని అయితే వేసేసుకుందామండి. వేసేసి అంతా కలిసేలాగా కలిపేద్దాం. 2 నిమిషాల పాటు మొత్తం కలిసేలా అంతా బాగా మసాలా అంతా కూడా ఫ్రైకి పట్టేలాగా బాగా కలిపేసుకున్నాను. 2 మినిట్స్ అలా మగ్గబెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందో కూడా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.